అందరికీ నమస్కారం। ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కోట చరిత్ర గురించి తెలుసుకుందాం। శత్రువులు దాడి చేయడానికి వీలు లేకుండా అత్యంత పగడ్బందీగా దాదాపు 1000 ఏళ్ల క్రితం కాకతీయ రాజులు నిర్మించుకున్న ఒక అద్భుతమైన నిర్మాణం ఈ వరంగల్ కోట। ఇక చరిత్ర చూసుకున్నట్లయితే దాదాపు 1000 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ వరంగల్ నగరాన్ని రాజధానిగా చేసుకొని కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం ఈ 3 క్షేత్రాలను సరిహద్దులుగా చేసుకొని పరిపాలన చేసేవారు। ఇక ఆ సమయంలోనే ఈ వరంగల్ నగరంలో మొత్తం 7 ప్రాకారాలతో అంటే 7 చెక్ పోస్టులను దాటిన తర్వాతే అంతఃపురంలోకి వెళ్లే విధంగా కోటను నిర్మించుకున్నారట। ప్రస్తుతం అయితే 7 ప్రాకారాలలో మట్టి కోట, రాతి కోట, నీటి కోట అనే 3 ప్రాకారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి। ఇక కాకతీయ సామ్రాజ్యాన్ని చివరగా పరిపాలన చేసినటువంటి ప్రతాపరుద్రుని కాలంలో ఈ వరంగల్ కోట మీద ఢిల్లీ సుల్తానులు దాడి చేసి ప్రతాపరుద్రుని బందీగా తీసుకెళ్లారట। అంతేకాకుండా కోట లోపల ఉన్నటువంటి ఆలయాలను అలాగే శిల్పకళను ఎంతగానో ధ్వంసం చేశారు। ఫ్రెండ్స్, ఈ వరంగల్ కోట ప్రస్తుతం ఎలా ఉంది అనే దాని గురించి మన యూట్యూబ్ ఛానల్